మన ఫ్రూట్స్ ఏమైనా అయితే మీరు మేకింగ్ చూద్దరు మీరు మన కోల్డ్ ప్రెస్ జ్యూసర్ది. ఒక పైనాపిల్ నుంచి ఎంతైతే జ్యూస్ వస్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది. ఎంత ప్రైస్ సేల్ చేస్తాం, దానికి వర్తబుల్లా కాదా అనేది. ఓకేనా? మనం దీంట్లో ఎటువంటి షుగర్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి ఏమీ యాడ్ చేయం. దానికి మన ఫ్రూట్స్ ఏమైనా వచ్చే జ్యూస్ 200 ml జ్యూస్ ఇస్తాం. ఈ ప్రైస్కి వర్తబుల్లా కాదా మీకు ఐడియా వస్తుంది. జస్ట్ చూద్దరండి ప్రిపరేషన్ అయితే. హౌ టు మేక్ పైనాపిల్ కోల్డ్ ప్రెస్ జ్యూస్. మన ఫ్రూట్స్ ఏమైనా ఎలా మేక్ చేస్తాం ఈరోజు వీడియో అయితే చూద్దాం. వీటితో ఎంత మీకు కోల్డ్ ప్రెస్ జ్యూస్ వస్తుందో ఈరోజు మీరు చూద్దరు. ఈ సెంటర్లో ఉన్న కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయితే యూస్ చేయము, ఇది వేస్టేజే, మన సైడ్గా పడేస్తుంది ఇది కూడా. దీనికి కమర్షియల్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అంటారు. అండ్ మనం ఇందాక పైనాపిల్ కట్ చేసాం కదా, ఒకసారి చూద్దాం మనం వేసిన పైనాపిల్ ఎంత ఎంఎల్ జ్యూస్ వస్తుందో ఒక పైనాపిల్ నుంచి. ఇది ఆటోమేటిక్గా ఏంటంటే వన్స్ దీంట్లో మనం పైనాపిల్స్ వేసిన తర్వాత జ్యూస్ అంతా సపరేట్గా పక్క వచ్చేస్తుంది, పిప్ అంతా సపరేట్గా సైడ్కి వచ్చేస్తుంది. పైనాపిల్ కట్ చేసాం కదా, దాంట్లో మీకు ఒక పైనాపిల్ నుంచి జస్ట్ మీకు 200 ml జ్యూస్ మాత్రమే వచ్చింది. ఇది రా కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ ఇవన్నీ కూడా. మనకు పిప్ అంతా కూడా ఈ సైడ్ వచ్చేస్తుంది, జ్యూస్ అంతా ఇది వస్తుంది. సో ఒక పైనాపిల్ నుంచి జస్ట్ 200 ml జ్యూస్ మాత్రం వచ్చింది. Follow for more health, Fruit 7. Thank you so much.